IBN టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం IBN నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. మా స్థలం కబ్జా చేసి ఏకంగా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. న్యాయం చేయాలని ములకల చెరువుకు చెందిన అంజలిరెడ్డి మదనపల్లె సబ్ కలెక్టర్ విజ్ఞప్తి. విరాళంగా ఇచ్చిన భూమిని వారి వీలునామా ప్రకారం ఆశ్రమం పేరున రిజిస్టర్ చేయించండి. శ్రీ 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 అవధూత ఆదినారాయణ స్వామి ఆలయం ఆశ్రమ భక్తులు సబ్ కలెక్టరుకు ఫిర్యాదు. మండలం పంచాలమరి గ్రామం పంచమిన వారిపల్లి. మేము ఇక్కడ 2013లో మదనపల్లిలో సిద్ధమ్మ లేఅవుట్ డివి ప్రసాద్ అనే అతని దగ్గర 2013లో భూమి రిజిస్టర్ చేయించుకున్నాము. అది ఇప్పుడు మా జాగాలో వేరే తమ్మిశెట్టి కృష్ణప్ప అని టీచరు దొంగ డాక్యుమెంట్స్తో రెడీ చేసుకొని అక్కడ 2nd ఫ్లోర్ వరకు ఇల్లు నిర్మిస్తున్నాడు. అది మాకు న్యాయం చేయాలి సార్. మేము ఏదో బెంగళూరులో చిన్న జాబుతో నేను 2 ఆడపిల్లలతో మేము సంసారం గడుపుకుంటున్నాము. మాకు ఊర్లో కూడా ఏది కొన్ని ల్యాండ్స్ కూడా లేవు సార్. మేము అది కూడా టీవీ ప్రసాద్ అనే అతని దగ్గర అప్పు చేసి మరి సైడ్ కొన్నాము. ఈరోజు మాకు ఇంత మోసం జరుగుతుంది. ఇప్పుడు 12 ఏళ్ళు కావస్తుంది. ఎక్కడ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ విఆర్ఓ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. మాకు తొందరగా నిర్మాణము స్టాప్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. 2013లో 5 లక్షల రూపాయలు తీసుకొని ఈ పాప అయితే రిజిస్టర్ చేసిన. మేము ఎవరు లేము. ఆయమ్మని పిలిచిపోయి కొంతమంది శాస్త్రం పిలిచిపోయి వేసిన కొద్ది రోజులు పనిచ్చి దానికి పూసాలు నాటమన్నా. అప్పుడు బీడే ఉండింది. పూసాలు నాటి పలంతా వాళ్ళు చూపించాను. పూసాలు నాటినా మళ్ళా లేవుట్లేసి కిలాడితనంగా ఆ అమ్మ ఎవరు మా వెంకటేశ్వర ప్రసాద్ వాళ్ళ అక్క అనే అమ్మ బెంగళూరులో ఉంది, లేదు. ఆయనకు మిడిల్ పాపులర్. ఆయన ఈ మాదిరి చేసి ఆయన 2015లో చచ్చిపోయాడు. 2014లో కిలాడి చేసి వేరే సృష్టించి వారి పేరుతో చేసి కృష్ణప్ప అనేవానికి 2019లో రిజిస్టర్ చేసినాం. అది 2019-20లో మాకు తెలిసి ఎవరు అని చెప్పంటే పోయి కౌన్సిల్ దెబ్బేసింటే మేము పోయి మళ్ళా నాటినాం. ఆయన ఎక్కడ తారే అన్నా కూడా నేను ఏళ్ళైనా ఆన్లైన్ నాకు తెలియదు అది ఇది ఇట్లా మాట్లాడినాను. మళ్ళీ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కాడికి వచ్చి రాలేదు. కంప్లైంట్ కాడికి వీళ్ళు పిలిపించారు. మేము తిరిగి సాలైపోతే తీరా ఆయన గుణాలు వేసేటప్పుడు అందరం అడ్డం వస్తే అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండింది. అడ్డం వస్తే ఆ సీఏ గారికి ఈడ సబ్ కలెక్టర్ ఆపేయమని రాయించినాడు. డిఎస్పీ దగ్గర నుంచి సీఏకి రాయించినాడు. సీఏ దగ్గరికి పోతే తొలిపోతే బాగా మాట్లాడినాడు. ఈ గురువు గారి జన్మదినం ఉండింది. అప్పుడు మీ జన్మదినం చేసుకుని రండి, నేను న్యాయం చేస్తాను. జన్మదినం గురువు గారి ఆదినాడు జన్మదినం అయిపోయిన చూస్తే అందరినీ చేర్పించి తొలిపోతే బాగా మాట్లాడినాడు. 3వ దినము మిమ్మల్ని లోపల వేస్తుంది. ఎందుకు సార్ రిజిస్టర్ అయిన భూమిని మేమేం దొంగగా చేసుకుంటున్నాం? రిజిస్టర్ అయిన భూమిని ఎందుకు మాకు సర్వే చేయమన్నా. మా బిట్టు రంపు మాకు వద్దు. సర్వే చేసి బిట్టు మాకు ఈడు కాదు వేరే తవ్వుతాయి మాకు సంతోషం. ఆయన కట్టుకోండి అంటే అవంతా నువ్వు ఈడ మాట్లాడితే పెద్ద ఆయన లోపల వేయాల్సి వస్తుంది. లోపల పడే దేనికి రిజిస్టర్ అయిందా? డబ్బులు కట్టింటుందా? ఏంట్లో తప్పు ఉంది లోపల వేపిస్తావు సామె అంటే నువ్వు అవన్నీ మాట్లాడుతూ బయట పోవాలి. మళ్ళా చంద్రబాబు నాయుడు దగ్గరికి, లోకేష్ దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి, ఇంతమంది దగ్గరికి పోతే వాళ్ళందరూ ఈడ్కే పంపించారు. రెవెన్యూ మంత్రి అందుకోసం మంచి ఆయన వచ్చినాడు సబ్ కలెక్టర్. నువ్వు అడిగిపోయా ఆయనకి చెప్పేసి నువ్వు అడుగుచో ఎందుకు చేయరా ఈ రిజిస్టర్ అయిన భూమి ఎక్కడ పోదు, నువ్వు ఆశ్రమం నడుపుకొని ఆయన. ఇప్పుడు ఈ స్థలం ఉండేది ఆడ నక్కలు తిని సిద్ధమలే. ఇప్పుడు స్థలం అట్లే ఉందా? ఎవరైనా అడుగుకుంటానే ఉన్నాం. ఇప్పుడు కడతా అన్నాడు.
చెప్తే ఎంఆర్ఓ 3 దినాలు 4 దినాలు రాస్తారు. 4 రోజుల తర్వాత వచ్చింది. ఆడ 8 రాత్రులు 9 గంటలు వచ్చింది. ఆడ డామ్ రూమ్ అని డిఆర్ ఏమో ఎట్లా తప్పుడు రికార్డు పెట్టి కట్టాలో ఎన్ని కట్టాలో సైడ్ యాడ్ ఉంది చూపించారు. నాకు అన్ని రికార్డు ఉంది. మీ రికార్డు తప్పు నా దగ్గర అన్నీ ఉన్నాయి. 2021 మీరు ఎవరు చేస్తుంది 2014 కంప్లైంట్ రాయి పొద్దున్నే మున్సిపల్ మేడం బిల్డింగ్ కొట్టేస్తామని మాట్లాడారు. ఆయన వెళ్ళిపోతామంటే వాడు సర్టిఫికేట్ ఉంది భూమి చిన్న దగ్గర పోయి కొట్టుకోవాలి. ఇప్పుడు బిల్డింగ్ కట్టుకు వస్తాం మేడం నేను కట్టుకోవాలి. ఇది ఆశ్రమం దేవాలయం అంతా మొత్తం ఈ పాప కూడా కలిపి దీని మీద మా కాన్సెప్ట్ తీసుకున్న న్యాయం చేస్తే ఇంటర్నెట్ చేయాలి. 27 ఏళ్ళు అతనే మన రెవెన్యూ మంత్రి మీరు పట్టేది ఖచ్చితంగా ఆయన చేసేస్తాడు. నువ్వు ఆ దేవాలయం మీకు వచ్చి దగ్గర కూర్చొని చేయడం ఎవరి దగ్గర చేసి మా అమ్మాయి చేశాను. ఆడ గొడవ వేస్తాను. ఆడ 15 days నుంచి మేము 13 years నుండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకుని ఆయన డాక్యుమెంట్స్ సెకండ్ ఫ్లోర్ మేము వాడుతున్నామే సార్. నేను ప్రజల ప్రాణాల కోసం నమస్తే చేస్తాను. దాంట్లో పాటు ఏమైనా ఉంటే కూడా ఎంకరేజ్ చేయండి. ఏ ఆశ్రమంలో కూడా చేస్తాను.